సీను గదిలో చారు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చారు గదిలోకి రాగానే, అదిగో ఆ పేపర్ల మీద సంతకం పెట్టు, నీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూస్తున్నానని సీను అంటూ ఉంటే, నేను పెట్టను అని చారు తెగేసి చెప్తుంది. ఎలా పెట్టవో నేను చూస్తానని సీను ఆ విడాకుల పేపర్లు పెన్ను తీసుకుని చారుతో బలవంతంగా సంతకం పెట్టించబోతూ ఉంటే, చారు ఇక సీనును తోసేసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ఇంతలో రఘురామ్ హాల్లోకి రాగానే ఇక చారు రఘురామ్కి డాష్ ఇస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైందని చారుని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. ఇక విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని సీను బావ నన్ను వేధిస్తున్నాడు పెదనాన్న అని చారు చెప్పడంతో రఘురామ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెనకాలే సీను కూడా వస్తూ ఉంటాడు. రఘురామ్ కోపంగా శ్రీను దగ్గరికి వచ్చి, తను చెప్తున్నది నిజమేనా, విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగావా అని రఘురామ్ శ్రీను అడుగుతూ ఉంటే, అవును అడిగాను అని శ్రీను నిజం ఒప్పుకుంటాడు. అలా అనేసరికి రఘురామ్ శ్రీనుపై చేయి చేసుకుంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు, చారుతో మంచిగా ఉండమని అంతలా చెప్పాను కదా, కానీ నువ్వేంటి ఇలా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని అడుగుతావా అని రఘురామ్ చాలా కోపంగా అంటూ ఉంటే, హంతకురాలతో ఎవరైనా కలిసి కాపురం చేస్తారా, హంతకురాలతో కలిసి ఉంటే నా జీవితానికి విలువ అర్థం లేదని శ్రీను మాట్లాడుతూ ఉంటాడు. రఘురామ్ ఏంటి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు శ్రీను అని అడుగుతూ ఉంటాడు. మరి చారు హంతకురాలనేసి శ్రీను రఘురామ్కి నిజం చెప్పబోతున్నాడా, చూద్దాం.